అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో స్టోరీస్ మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి మోరల్ని తెలుసుకుంటాం. ఎట్లా తెలుసుకుంటామంటే ఈ స్టోరీస్ అన్నీ కూడా ఎంటర్టైనింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి అందులో ఉండే మంచి విషయాన్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది. దట్ ఈజ్ వై వీ హ్యావ్ టు రీడ్ స్టోరీస్ అండ్ వీ హ్యావ్ టు లిజన్ టు ద స్టోరీస్. సో ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. మనము చేసిన పాప ఫలితము, కర్మ ఫలితము ఎట్లా మనము అనుభవిస్తాము అనేది తెలుసుకుందాము. ఒకసారి ఒక దేవాలయంకి ఒక పెద్ద ఆయన, ఒక 70 years old అతను లోపలికి వెళ్తున్నారు, టెంపుల్ లోపలికి. స్టెప్స్ ఎక్కుతుంటే పక్కన ఉండే ఒక బెగ్గరు ఇతనిని చూసి తల దాచుకుని ముసుగు వేసుకుని పక్కకి తిరిగాడు, అడుక్కోవడం మానేశాడు. ఇతనికి ఆశ్చర్యం వేసింది ఈ పెద్ద ఆయనకి. అరే ఇదేంటి, అందరూ కూడా అడుక్కుంటారు కదా, నేను కనిపిస్తే 4 డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు, ఇతనేంటి నన్ను చూసి దాక్కుంటున్నాడు అనుకుని సరే పోన్లే అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవాలయం లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి తల దాచుకుంటాడు. కుతూహలం పట్టలేక ఈ పెద్ద మనిషి అతని దగ్గరికి వెళ్ళి, ఏనాయనా ఎందుకు నన్ను చూసి దాక్కుంటున్నావు, నేను నీకు సహాయం చేస్తా కదా, నాది సహాయం చేసే మెంటాలిటీనే, నువ్వు నన్ను ఎందుకు చూసి దాక్కుంటున్నావు, నేను అందరికీ సహాయం చేస్తున్నాను కదా అని అడుగుతాడు. అప్పుడు అతను, ఆ బెగ్గరు సిగ్గుతోటి చచ్చిపోతూ, ఏమీ లేదు సార్ అని చెప్తాడు. అంటే నువ్వు అట్లా అనకు, నాకు విషయం చెప్పు, నాకు అర్థమవుతుంది కదా అంటాడు. అప్పుడు అతను ముసుగు తీసి ఒక చిన్న విషయం చెప్తాడు. సార్ నేను ఒక పెద్ద వ్యాపారస్తుడిని, అడ్డగోలుగా సంపాదించాను, చాలా మోసాలు చేశాను, చాలా కేసెస్లో ఇరుక్కున్నాను, నన్ను కోర్టులో కూడా ప్రవేశపెట్టారు చాలాసార్లు, మీరు అప్పుడు జడ్జిగా ఉన్నారు, నేనే నన్ను సపోర్ట్ చేసుకుంటూ నేను మంచి వ్యక్తినని వాదించుకోవడంతో మీరు నా మాటలు నమ్మి నాకు శిక్ష పడకుండా చేశారు. అట్లాంటి వాడిని ఎప్పుడు కూడా సంతోషించేవాడిని, ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత మంచి పోస్ట్లో ఉన్న వ్యక్తిని, ఇంత నాలెడ్జ్ ఉన్న జడ్జిని నేను మోసం చేశాను అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ కాలక్రమేణా ఏమైంది, నా పాపాలన్నీ నన్ను చుట్టుకున్నాయి. వ్యాపారంలో మోసము, కొడుకులు, కూతుళ్ళు, భార్య అందరు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను అసహించుకున్నారు. దానికి కారణము నాకు వచ్చిన ఈ రోగము, కుష్టు రోగము. నేను చేసిన పాప ఫలితంగా నాకు ఈ రోగం వచ్చింది. ఈ రోగంతో పీడించబడుతున్న నన్ను చూసి అందరూ వెళ్ళిపోయారు, నన్ను ఒంటరి వాణ్ణి, భిక్షగాణ్ణి చేసి వెళ్ళిపోయారు. నేను ఈ గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా నేను అనుభవిస్తున్నాను, నా పాపాన్ని నేను అనుభవిస్తున్నాను అని బాధపడతాడు. అప్పుడు ఆ జడ్జి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, నిజమే కదా, నన్ను ఎంత నమ్మించాడు ఈ వ్యక్తి, తను మంచివాడినని, నేను అతనికి కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వలేకపోయాను, శిక్ష పడేలా చూడలేకపోయాను, ఈ పాపం నాకు కూడా చుట్టుకుంటుందా, భగవంతుడా నాకు తెలియక చేశాను, నన్ను క్షమించు అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక్కడ చూసారా, ఎవరు నన్ను గమనించట్లా, నేను మోసం చేస్తున్నాను నాకు తెలుసా, నేను మనసులో సంతోషిస్తూ ఎన్నో మోసాలు చేసి ఎంతో సంపాదిస్తే చివరికి ఏమైంది నాకు, ఇదంతా కూడా ఆ బెగ్గరు రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. భగవంతుడు చూస్తాడు, ఎవరు చూడట్లేదని నేను అనుకున్నాను, నేను అందరినీ మోసం చేసి సంపాదించాను, ఎవ్వరు నన్ను బీట్ చేయలేరు అనే గర్వంతో మిడిసిపడ్డాను. కానీ ఆ గర్వం అంతా కూడా పోయింది, సంతోషం పోయింది, ఆనందం పోయింది, దుఃఖం మాత్రం మిగిలింది. ఎందుకంటే నా కర్మ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నా కాబట్టి. మిగిలిన వాళ్ళెవ్వరూ మనని గమనించట్లేదు, మనం మంచిగా ఉన్నాము, మోసం చేసినా పర్వాలేదులే అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎప్పుడు కూడా మన మంచి చెడ్డల్ని గమనిస్తూ ఉంటాడు. మన మంచి కర్మలకి ఫలితాన్ని ఎట్లా ఇస్తాడో చెడు కర్మలకు కూడా ఫలితాన్ని ఇస్తాడు, మనం అనుభవించాల్సిందే. ఇట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాడు. చూసారా, ఇంత చిన్న స్టోరీ కానీ ఎంత పెద్ద మీనింగ్ ఉంది. సాధారణంగా అందరు అనుకునేదే, మనం ఏదో చిన్న మోసం చేసి హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాం, వాళ్ళు మనని గమనించలేదు అని. కానీ భగవంతుడు గమనిస్తాడు, దానికి ఫలితాన్ని మనకి అంటగడతాడు. సో
మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మంచిగా ఉండాలి, చెడుగా ఉండకూడదు. ఒకవేళ పొరపాటున చెడుగా కనుక ప్రవర్తించవలసి వస్తే వెంటనే క్షమాపణలు చెప్పుకోవాలి. అవతల వ్యక్తికి క్షమాపణ చెప్పుకోవాలి, భగవంతుడికి కూడా క్షమాపణ చెప్పుకోగలిగిన మెంటాలిటీ మనము కలిగి ఉండాలి. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.